శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మార్చి 2026 మూడవ మంగళవారం హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ చంద్రగ్రహణం వలన 3 రాశులు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ 3 రాశుల అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు. ఏకంగా 25 ఏళ్ల పాటు వీరు పట్టిందల్లా బంగారంలో మారుతుంది. వీరికి తిరుగులేని రాజయోగం పడుతుంది. మార్చి 2026 మూడవ తేదీన రాబోతున్న హోలీ పండుగ రోజున సంభవించే చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రం పరంగానే కాకుండా జ్యోతిష శాస్త్ర పరంగా కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సాధారణంగా రంగుల పండుగ హోలీ రోజున వచ్చే ఈ గ్రహణం వల్ల ప్రకృతిలోనూ మరియు మానవ జీవితాల్లోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ గ్రహణం సింహరాశిలో సంభవిస్తుండటం వల్ల ఆ రాశి చక్రంపై మరియు ఇతర జీవరాశులపై దీనికి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ గ్రహణం వల్ల 3 రాశుల వారి జీవితాల్లో రెట్టింపు ఆనందం లభించబోతోంది. మార్చి మంగళవారం రోజున ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం తర్వాత కాలమానం ప్రకారం ఇక్కడ సుమారు 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమయ్యి సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు కొనసాగుతుంది. అయితే భారతదేశంలో మనం గ్రహణాన్ని చూసే సమయం భిన్నంగా ఉంటుంది. మన దేశంలో సూర్యాస్తమయం అయ్యే సమయానికి చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు. అంటే దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు, అంటే దాదాపు 44 నిమిషాల నుండి 59 నిమిషాల వరకు మనకు చంద్రబింబ దర్శనం లభిస్తుంది. ఈ తక్కువ సమయంలోనే గ్రహణ ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలోని ప్రజలందరూ ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన గ్రహణం అని, దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలు, ఇంకొంతమందికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది. ఇది గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం. ముఖ్యంగా ఈ గ్రహణ కాలంలో స్నాన విధులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు గ్రహణం పట్టు సమయం కాబట్టి ఆ సమయంలోనే పట్టు స్నానం చేయాలి. గ్రహణం పూర్తయ్యే సమయానికంటే 6 గంటల 46 నిమిషాలకు విడుపు స్నానం ఆచరించాలి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలో ఇంటి గడప దాటి బయటకు రాకూడదు. పదునైన వస్తువులను తాకకూడదు మరియు నిద్రపోకూడదు. కేవలం గర్భిణీలే కాకుండా 5 ఏళ్ల లోపు చిన్నపిల్లల తల్లులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఆహార పానీయాలు తీసుకోకుండా కేవలం భగవంతుని నామస్మరణలోనే గడపటం శ్రేయస్కరం. ఓం నమ శివాయ లేదా చంద్రశేఖరాష్టకం వంటివి పఠించటం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రం మరియు సింహరాశిలో సంభవిస్తోంది. ఈ కారణంగా సింహరాశిలో జన్మించిన వారు, ముఖ్యంగా పుబ్బ నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం ఏమాత్రం మంచిది కాదు. వీరు గ్రహణ దోష నివారణ కోసం జపాలు, దానాలు చేయటం ఉత్తమం. గ్రహణ కాలంలో చేసే దైవ ప్రార్థనలు వేల రెట్లు ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. కాబట్టి మార్చి 2026 మూడవ తేదీన వచ్చే ఈ చంద్రగ్రహణాన్ని కేవలం ఒక ఖగోళ వింతగా చూడకుండా శాస్త్రోక్తమైన నియమాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోవటం ఎంత అవసరం. ఈ గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పించిన తర్వాతే ఆహారం తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ గ్రహణం సింహరాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సంభవిస్తోంది. కాబట్టి సింహరాశి వారితో పాటు ఇతర రాశుల వారు కూడా కొన్ని పరిహారాలు చేసుకోవటం ఉత్తమం. ఇక అసలు విషయానికి వస్తే, ఈ చంద్రగ్రహణం వల్ల రాజయోగం పట్టబోయే మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ గ్రహణం తర్వాత ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. గత కొంతకాలంగా వీరిని వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావటం లేదా జీతం పెరగటం వంటి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు భారీ లాభాలను గడిస్తారు. ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. భూమి పుత్రుడైన కుజుడు మరియు బుధుడి అనుగ్రహం వల్ల భూ సంబంధిత వివాదాలు పరిష్కారమే ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా
సంతానం విషయంలో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోయి శుభం జరుగుతుంది. ఈ గ్రహణం తర్వాత మిథున రాశి వారు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతుంది. మిథున రాశి జాతకులు తమ మేధస్సును ఉపయోగించి క్లిష్టమైన సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరిస్తారు. గతంలో నిలిచిపోయిన ప్రమోషన్లు ఇప్పుడు మీకు లభిస్తాయి. మీ పనితీరుపై అధికారులు మెచ్చుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి గండాలు తొలగిపోయి మంచి స్థానం లభిస్తుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధం మరింత బలోపేతం అవుతుంది. మిథున రాశి వారు ఈ సమయంలో విదేశీయానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని మీరు అవకాశంగా మార్చుకుంటారు. ఈ గ్రహణం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని మరియు మానసిక సంతృప్తిని ప్రసాదిస్తుంది. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల రాజయోగం పట్టబోయే రెండవ రాశి తులారాశి. తులారాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం వల్ల విపరీతమైన రాజయోగం కలగబోతోంది. తులారాశి వారు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ చకచక పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా కళాకారులు, రాజకీయ నాయకులకు ఈ కాలం ఎంతో మేలు చేస్తుంది. దైవ అనుగ్రహం వల్ల మీరు తలపెట్టిన కార్యాలు ఏ అడ్డంకులు లేకుండా సాగిపోతాయి. తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెళ్లి గడియలు దగ్గర పడతాయి. వైవాహిక జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు. మానసిక ఒత్తిడి తగ్గి ఆనందంగా జీవిస్తారు. ఈ గ్రహణం మీకు ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని కలిగిస్తుంది. తులారాశి వారికి ఈ కాలం అష్టలక్ష్మి ప్రాప్తిని కలిగిస్తుంది. గృహంలో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీ సంతానం నుండి మీరు గౌరవం పొందుతారు. విద్యార్థులకు స్కాలర్షిప్లో లేదా ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఇది అత్యంత శుభ సమయం. సమాజంలో మీ మాటకు తిరిగి ఉండదు. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటికి వస్తుంది. ఈ రాజయోగం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల రాజయోగం పట్టబోయే మూడవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం విపరీత రాజయోగాన్ని అందిస్తుంది. వీరి జీవితంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారు తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. దీనివల్ల నిలిచిపోయిన పనులు సాఫీగా జరిగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం మీకే దక్కుతుంది. పూర్వీకుల ఆస్తిలో మీ వాటా మీకు లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఈ గ్రహణం తర్వాత మీ ఆర్థిక స్థితి ఎంతో బలోపేతం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందుతారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు చేసే ప్రతి సాహసం మీకు విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. వృశ్చిక రాశి వారు తమ శత్రువులను సులభంగా జయిస్తారు. ఈ రాశి వారు చేసే స్వచ్ఛంద సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోగాలు నయమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ తలుపు తడుతాయి. మీరు చేసే ప్రతి ప్రయాణం సఫలీకృతం అవుతుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ మూడు రాశుల వారు గ్రహణం తర్వాత శివుడిని ఆరాధించటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. శివలింగానికి అభిషేకం చేయటం వల్ల గ్రహణ దోషాలు పోయి మరింత ఐశ్వర్యం లభిస్తుంది. మార్చి 2026 3న హోలీ పండుగ రోజున సింహరాశిలో సంభవించే ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టినప్పటికీ మరికొన్ని రాశుల వారికి మాత్రం అత్యంత క్లిష్టమైన సమయాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి వారికి అత్యధిక ప్రభావం ఉంటుంది.
ఈసారి గ్రహణం సింహరాశిలో ఏర్పడుతోంది కాబట్టి సింహరాశి జాతకులు ముందు రాబోయే రోజుల్లో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. సింహరాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు కోపం రావటం, చిరాకు పడటం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకూడదు. రక్తపోటు లేదా గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గ్రహణ సమయంలో వచ్చే ప్రతికూల కిరణాల ప్రభావం మీ ఆలోచన ధోరణిపై పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిదే. సింహరాశి వారు ఈ కాలంలో ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే క్షేమం. ఈ చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో వృషభ రాశి వారు ఒకరు. ఈ చంద్రగ్రహణం వీరికి ఆర్థిక పరమైన సవాళ్లను విసురుతుంది. వృషభ రాశి వారు సహజంగానే పొదుపుగా ఉంటారు. కానీ ఈ గ్రహణ ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ ఇతరుల దగ్గర అప్పులు తీసుకోవటం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరికైనా హామీ షూరిటీ ఇస్తే మాత్రం అది భవిష్యత్తులో మీకు పెద్ద తలనొప్పిగా మారవచ్చు. వ్యాపారస్తులు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. షేర్ మార్కెట్ లేదా రిస్క్తో కూడిన వ్యాపారాలకు ఈ సమయం ఏమాత్రం అనుకూలం కాదు. వృషభ రాశి వారు తమ ఆస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పత్రాల సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవటం అవసరం. కుటుంబంలో ధన సంబంధ విషయాల వల్ల చిన్నపాటి కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించాలి. మీ ఆర్థిక స్థితిని కాపాడుకోవటానికి అనవసరమైన విలాసాలకు స్వస్తి పలకటం చాలా ముఖ్యం. ఈ చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో మకర రాశి వారు ఒకరు. ఈ చంద్రగ్రహణం మీ వృత్తిపరంగా కష్టకాలం అని చెప్పవచ్చు. మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవటంపై అధికారుల నుంచి కూడా ఒత్తిడి పెరగటం వంటివి జరుగుతాయి. మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించటం లేదని బాధపడవచ్చు. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉన్నవారు ఈ సమయంలో అటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులు మీపై కుట్రలు చేసే అవకాశం ఉన్నందున మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత జీవితం దెబ్బతినకుండా చూసుకోవాలి. మకర రాశి వారు ఈ సమయంలో ఓపికను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరగవచ్చు. అయితే నిరాశ చెందకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలి. గ్రహణం తర్వాత కొంతకాలం వరకు మీరు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయాణాల సమయంలో మీరు వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈ చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో కన్యా రాశి వారు ఒకరు. ఈ చంద్రగ్రహణం సమయంలో తమ మాట తీరును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. మీ నోటి నుండి వచ్చే ఒక చిన్న మాట బంధుమిత్రులతో శాశ్వత విరోధాలకు దారితీయవచ్చు. సామాజికంగా మీ ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల అనవసరమైన సమస్యల్లో చిక్కుకుంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చర్చల సమయంలో సౌమ్యంగా వ్యవహరించాలి. కన్యా రాశి వారు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. చదువుపై దృష్టి సారించటం కష్టంగా అనిపించవచ్చు. ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలసట రావచ్చు. ఈ రాశివారు గ్రహణ దోష నివారణ కోసం పేదలకు దానం చేయటం లేదా ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం మీకు రక్షణగా నిలుస్తుంది. మరియు మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం మిశ్రమ లేదా మధ్యస్థ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశుల వారు భారీ నష్టాలను పొందకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో లాభాలను కూడా ఆశించలేరు. మేషరాశి వారికి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనప్పటికీ చివరి పట్టుదలతో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి తొందరపడకండి. శ్రమకు తగ్గ ఫలితం ఆలస్యంగానైనా అందుతుంది. ఆర్థికంగా పరిస్థితి నిలకడగా ఉంటుంది, కానీ భారీ లాభాలు ఉండకపోవచ్చు. మేషరాశి వారు తమ మొండితనాన్ని తగ్గించుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించటం వల్ల కొన్ని క్లిష్ట సమస్యల నుంచి బయటపడవచ్చు. మీనరాశి వారు ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతనతో గడపటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. మీకు తెలియని భయం లేదా ఆందోళన మిమ్మల్ని వేధించవచ్చు,
కానీ దైవ ప్రార్థన మీకు అండగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. విలాసవంతమైన వస్తువుల కంటే అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే వారు ఈ గ్రహణం ముగిసిన కొన్ని రోజుల వరకు వేచి ఉండటం మంచిది. పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవటం వల్ల మీ పనుల్లో విజయం లభిస్తుంది. మీనరాశి వారు ఈ సమయంలో సామాజిక సేవలో పాల్గొనటం వల్ల గ్రహణ ప్రతికూలతలు తగ్గుతాయి. ఇక మిగిలిన కర్కాటక, కన్య, ధనస్సు, కుంభరాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం సాధారణంగా ఉంటుంది. అంటే వీరికి ఈ గ్రహణం వల్ల విపరీతమైన లాభాలు రాకపోవచ్చు, కానీ భయపడాల్సిన నష్టాలు కూడా ఉండవు. వీరి జీవితం యథావిధిగా సాగుతుంది. రోజువారీ పనులు సజావుగా సాగుతాయి. అయితే వీరు కూడా దైవారాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. భవిష్యత్తులో రాబోయే మంచి కాలానికి ఇది పునాది వేస్తుంది. మొత్తం మీద కూడా మార్చి 2026 3న సంభవించే ఈ చంద్రగ్రహణం ప్రతి రాశిపై తనదైన ముద్ర వేస్తుంది. గ్రహణ సమయంలో మంత్ర జపం చేయటం, గ్రహణం తర్వాత పవిత్ర నదులలో స్నానం చేయటం లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఆవుకి గ్రాసం తినిపించటం, పేదలకు అన్నదానం చేయటం వంటివి పుణ్యకార్యాలు ఈ సమయంలో విశేష ఫలితాలను ఇస్తాయి. ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందటానికి హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఉత్తమం. గ్రహణ ప్రభావం అనేది తాత్కాలికమే అయినప్పటికీ ఆ సమయంలో మనం తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. కాబట్టి అందరూ కూడా దైవ చింతనతో, ఓపికతో ఈ కాలాన్ని గడపటం శ్రేయస్కరం, ఉత్తమం, అవసరం కూడా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.